हाई फ्रेंड्स वेलकम टू जयपाल लांडे चैनल इवाल्टी वीडियो डिस्कस చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ ఈపాస్ 2021 కి సంబంధించిన సెట్ అప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి. సెట్ అప్లికేషన్ అంటే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలిసెట్, ఎడ్సెట్, లాసెట్ వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటంటే అసలు ఈపాస్ ఏంటిదన్నా, రియంబర్స్మెంట్ ఏంటిది, మాకు ఆల్రెడీ కౌన్సిలింగ్ సెంటర్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ వచ్చింది, మాకు యూనివర్సిటీలో కాలేజీలో సీట్ వచ్చింది, మాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, మేము కూడా అప్లై చేయాలా, మేము ఎస్సీ మేము కూడా అప్లై చేయాలా, ఎస్టీ మేము కూడా అప్లై చేయాలా, మేము మైనారిటీ, ఈ విధంగా రకరకాల డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అసలు కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారా, స్టూడెంట్ అప్లై చేస్తారా, ఈ విధంగా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అంటే చాలామంది కూడా ఈ ఈపాస్ రియంబర్స్మెంట్కి సంబంధించిన అవగాహన లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అసలు ఈపాస్ ఏంటిది, రియంబర్స్మెంట్ ఏంటిది, అదేవిధంగా మీకు కౌన్సిలింగ్ సెంటర్లు ఏదైతే మీకు ఆర్ఓసి ఫామ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇచ్చారో ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉందా, నో ఉందా, ఎస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, నో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, అదేవిధంగా మీ అలాట్మెంట్ లెటర్లో చాలామందికి ఇక్కడ అమౌంట్ 35,000, 31,000, కొంతమంది జీరో అమౌంట్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ వచ్చింది కదా మేము అప్లై చేయాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక్కసారి ఈ వీడియో క్లియర్గా చూడండి, చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, దీనివల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరికైనా ఫ్యూచర్లో గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి టీఎస్ ఈపాస్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఫస్ట్ మీకు సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఎస్ ఈపాస్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అదేవిధంగా షాదీ ముబారక్ ఈ విధంగా రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లై చేయడానికి ఒక సైట్ అనేది ఉంది. ఇదే వెబ్సైట్లో మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈపాస్ అనే అప్లికేషన్ ద్వారా ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే మన కాలేజీలో పే చేస్తున్నామో త్రూ కౌన్సిలింగ్ ద్వారా మనకు సీట్ వస్తుందో ఆ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ రావడానికి మనం అప్లై చేసుకోవడానికి యూజ్ అయ్యే వెబ్సైటు. సో ఇది ఇక దీంతో పాటు స్కాలర్షిప్ అని చెప్పేసి ఉంటుంది. అంటే చాలామంది దీన్ని ఈపాస్ అంటారు, ఫీ రియంబర్స్మెంట్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి ఈపాస్ అప్లికేషను, ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇది రకరకాలుగా పిలుస్తారు. ఏదైనా సరే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే స్కీమ్ ఉందో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీము మీకు వర్తింప చేయాలి అని అంటే కంపల్సరిగా ఇది అప్లికేషన్ చేయాలి. ఒకవేళ నేను అప్లికేషన్ చెయ్యను అని అంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ రాదు. మీకు అమౌంట్ రాకపోతే ఆ కాలేజ్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ అప్లికేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టూడెంట్దే, మనమే చేయాలి. కాలేజ్ వాళ్ళు చేస్తారా చేయరా, మీ ఫ్రెండ్స్కి ఇస్తే మీ ఫ్రెండ్స్ చేస్తారా చేయరా అనేది పక్కన పెట్టేసండి. ఒకవేళ చేయనట్లయితే దానికి రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ది అవుతుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, అయినా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక ఫస్ట్ మీకు ఈ సెట్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో సెట్ అప్లికేషన్స్ అంటే ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇక్కడ ఒక మీకు లిస్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ జిరాక్స్ సర్టిఫికేట్స్ కానీ ఏమేమి ఇచ్చామనేది. దీంట్లోనే ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ని ఆర్ఓసి ఫామ్ అని అంటాం. ఈ ఆర్ఓసి ఫామ్లో ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ కానీ జీఓవి కానీ ఉందో, ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎస్ కానీ జీఓవి కానీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సిందే. చేయను అని అంటే రియంబర్స్మెంట్ రాదు. రియంబర్స్మెంట్ రాకపోతే మీరే పే చేయాలి. మరి ఇక్కడ ఎస్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి అలాట్మెంట్ లెటర్లో కూడా ఆ రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ మీకు లెస్ అయిపోయింది. ఇక్కడ 89,000 కాలేజ్ ఫీజు, మరి దాంట్లోకి 35,000 బాగుంది, రిమైనింగ్ 54,000 పే చేయమని చెప్పేసి అన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా టీఎస్ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి ఎవరికైతే 10,000 బిలో ర్యాంక్ వచ్చిందో వాళ్ళకు కూడా ఫీ రియంబర్స్మెంట్ మనకు జీరో పేమెంట్ అని ఉంటుంది. ఈ విధంగా అంటే మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా అదేవిధంగా 10,000 బిలో ర్యాంక్ వచ్చేసి టీఎస్ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే 35,000 లెస్ అయిపోయినా లేకపోతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సిందే. అప్లై చేయకపోతే ఇక్కడ ఏదైతే మీకు అమౌంట్ లెస్ అయిపోయిందో ఆ లెస్ అయిపోయినటువంటి అమౌంట్ మీరే పే చేయాల్సి వస్తుంది. ఇది ఎన్నిసార్లు చేయాలి సార్? ప్రతి సంవత్సరం చేయాలి. మనం ఫస్ట్ ఇయర్లో చేసేది ఫ్రెష్ అప్లికేషన్స్ అంటాం, మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన తర్వాత రెన్యువల్ అంటాం. మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది మనకు ఫ్రెష్ అప్లికేషన్స్లోనే ఉంటాయి. కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.
మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చినా సరే, మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా సరే, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా సరే, ఎక్కడ సీట్ వచ్చినా సరే మీ ఆర్ఓసి ఫామ్లో ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సిందే. అప్లై చేయకపోతే అది స్టూడెంట్దే బాధ్యత. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏ విధంగా అప్లై చేయాలి సార్? అది ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో చేస్తే, నా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మేజర్గా వచ్చినటువంటి కామెంట్స్ అయితే అవే. ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ని బేస్ చేసుకొని మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ జైపాల్ అన్న, డస్ ఈపాస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బీపీటీ? ఎస్, బీపీటీ అంటే పారామెడికల్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇంకా అయిపోలేదు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆ బీపీటీ అంటే పారామెడికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సిందే అన్న. ఆర్ అప్లైడ్ ఈపాస్ బట్ సెట్ డీటెయిల్స్ ఫర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇక్కడ సెట్ డీటెయిల్స్ ఎందుకు మీకు నాట్ ఫౌండ్ అని వస్తుందంటే, మనకు సెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఈ సెట్కి సంబంధించిన డీటెయిల్సే ఈపాస్ సర్వర్లో అప్లోడ్ చేశారు. సో ఇక్కడ మీకు వేరే సెట్ రాదు. అంటే ఇక్కడ ఈ సెట్, ఎంసెట్, ఐసెట్ ఉన్నాయి కదా. అంటే సో ప్రెజెంట్గా అయితే ఇక్కడ అన్ని రకాల సెట్లు ఉన్నాయి. ఓన్లీ ఈ సెట్ డీటెయిల్స్ అప్లోడ్ చేశారు. ఇంకా ఎంసెట్, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఫార్మసీ ఇంకా ఇవి కూడా అప్లోడ్ చేయలేదు. సో ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అయితే నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్ని రకాల సెట్లు ఉన్నాయి. ఏఐ ట్రిపుల్ ఈ, అగ్రి సెట్టు, ఏయు పీజీ సెట్టు, క్లాట్, సిపి గెట్టు, ఈ విధంగా ఎన్ని రకాల సెట్లు ఉన్నాయో అన్ని రకాల సెట్ల ద్వారా ఎవరికైతే కన్వీనర్ కోట కింద సీట్ వచ్చి ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ చేస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందే. కాబట్టి సో మళ్ళీ చెప్తున్నాను, నీట్ వాళ్ళైనా సరే నీట్కు సంబంధించినటువంటి ర్యాంకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే త్రూ కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చి ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిందే. ఇక్కడ మీకు ఏదైతే అమౌంట్ లెస్ అయిపోయిందో అది టెంపరీగానే లెస్ అయిపోయింది. ఒకవేళ అది కనుక మీరు అప్లికేషన్ చేసుకోకపోయినా, అప్లికేషన్ చేసి అది రిజెక్ట్ అయిపోయినా, మీ అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు చేసినా, అది ఏ కేసులో అయినా సరే ఆ అప్లికేషన్ ఫామ్ కనుక రిజెక్ట్ అయితే అమౌంట్ మీరే పే చేయాల్సి వస్తుంది. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను. సో ఇంకా నెక్స్ట్ కామెంట్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ కామెంట్ రిప్లై ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ. సో ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి సార్ దేర్ ఈజ్ ఎనీ ఇంకా దోస్త్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయినట్టే. ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాలేజ్ వాళ్ళు తీసుకున్నారు కదా. సో మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఒరిజినల్తో చేయండి. ఒకవేళ ఒరిజినల్ లేదంటే జిరాక్స్తోనైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి జిరాక్స్ అని కూడా పర్లేదు. అఫ్రీన్, సో అఫ్రీన్ చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడగడం జరిగింది. ఈపాస్ అంటే ఏంటిది? అఫ్రీన్ నీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ ఈ వీడియో చూసారో ఆ వీడియో ప్రకారంగా మీరు అప్లై చేసుకోవాల్సిందే. సో దీన్నే ఈపాస్ అప్లికేషన్స్ అంటాం, దీన్నే ఫీ రియంబర్స్మెంట్ అంటాం, దీన్నే స్కాలర్షిప్ అంటాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. బట్ ఏదైనా సరే మీకు ఈపాస్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీ. ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఒకే ఒక అప్లికేషన్ ఈపాస్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్. అఫ్రీన్కు అదే క్వశ్చన్ రిపీటెడ్ అడిగింది. మీ దగ్గర ఎక్కడ వరకు ఉంటే అక్కడి వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ స్కాన్ చేసుకోండి. నేను మీకు కౌన్సిలింగ్ సెంటర్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, ప్రతి డాక్యుమెంట్ కూడా నీట్గా స్కాన్ చేసుకోండి. ఇవన్నీ మనకు ఫ్యూచర్లో అవసరం వస్తాయని చెప్పేసి కనీసం ఇప్పటికైనా సరే అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఎస్ఎస్సి మెమో కావచ్చు, ఇంటర్మీడియట్ మెమో కావచ్చు, ఏదైనా సరే ప్రతి డాక్యుమెంట్ కూడా నీట్గా స్కాన్ చేసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 4 ఇయర్స్లో ఈపాస్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు అవసరం వస్తుంది కాబట్టి పదే చెప్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి అన్న నేను అప్లై చేస్తుంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, ఎంసెట్కి సంబంధించి, ఈసెట్కి సంబంధించి అదే చాలా సెట్లు ఉంటాయి. ఓన్లీ ఈసెట్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు కాబట్టి ప్రెజెంట్గా అయితే ఈసెట్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక అన్న నేను ఎస్బీ టెక్ అంటే కనుక అంటే ఎవరైతే పాలిసెట్ నుంచి వచ్చారో పాలిసెట్ వాళ్ళు ఎస్బీ టెక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం. సో చాలా కామెంట్స్ ఇవే రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్. సార్ స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ ఆర్ మై డాటర్ ఎంసెట్ 2021 ఆఫ్టర్ ద డీటెయిల్స్ నాట్ ఫౌండ్. ఎంసెట్ డీటెయిల్స్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ ఇందాక నాకు కాల్ చేశారు. మనకి ఇక చాలా టైం అనేది తీసుకుంటుంది. మీకు మ్యాక్సిమం మనకు ఈ జనవరిలో ఉండొచ్చు అనిపిస్తుంది. ఒకవేళ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేయగానే నేను మళ్ళీ వీలైతే కనుక ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం అయితే చేశాను. సో థ్యాంక్ యూ సార్ మీరు కామెంట్ చేసినందుకు. అదేవిధంగా సార్ నాతో మాట్లాడి కూడా చాలాసేపు అయితే మాట్లాడడం జరిగింది. సో ఎనీవే, సో అంటే సార్
మాటల్లో విన్న తర్వాత అసలు రీఎంబర్స్మెంట్ అంటే విషయం మాకు తెలియదు సార్, మీ వీడియో చూసిన తర్వాతనే మాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి ఉన్నారు. అదేవిధంగా సార్ వాళ్ళు ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందనే విషయం కూడా తెలియట్లేదు. అంటే చాలామంది అంటే తెలిసి తెలియక కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు మన వీడియో కొంచెం షేర్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అదేవిధంగా 10,000 బిలో ర్యాంకు టీఎస్ ఎంసెట్ ఎంపీసీలు ఎవరికైతే వచ్చిందో అది కాకుండా 10+2కు సంబంధించిన స్టడీ కనుక మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివినట్లయితే వీళ్ళందరూ కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఒక కాలేజ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 1 lakh ఉంటే 1 lakh మీకు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది క్లెయిమ్ చేయాలంటే ఈపాస్ అప్లికేషన్ చేయాలి. కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ గో టు వెల్ఫేర్ ఆఫీస్ ఇన్ లక్డీ కాపుల్. సో ఇప్పుడైతే అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంకా ఎంసెట్ అప్లై చేయలేదు కాబట్టి టీఎస్ ఎంసెట్ వాళ్ళు కొంచెం ఓపిక కొద్ది ఉండండి. సో దానిపైన ఇంకొక వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ చూడండి, అంటే సెట్ అప్లికేషన్ ఏ విధంగా చేస్తామని చెప్పేసి. సో సెట్కి సంబంధించిన దాంట్లో ఓన్లీ ఒక ఈసెట్ ఒకటి అప్డేట్ చేశారు కాబట్టి ఈసెట్ వాళ్ళు అప్లై చేయండి. సో ఎంసెట్ వాళ్ళు జనవరిలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్స్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫోన్ అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది. ఈ పాస్ ఏంటి అన్న ఫస్ట్ టైం వింటున్నా. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పాస్ ఏంటి ఫస్ట్ టైం వింటున్నా. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్రెడీ దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవే రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే అడిగారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఇంకా చాలా అంటే వీళ్ళకు ఈ బైపీసీ వాళ్ళకి సంబంధించి పారామెడికల్ ఉండొచ్చు, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఉంది, నెక్స్ట్ వచ్చి ఫారెస్ట్రీ సైన్స్ కౌన్సిలింగ్ ఉంది, నెక్స్ట్ నీట్ కౌన్సిలింగ్ ఉంది. మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేయాలి. అంటే కాలేజీలో జాయిన్ కాకుండా ఎట్లా అప్లై చేస్తారు? మీ కాలేజీలో జాయిన్ కావాలి, జాయినింగ్ రిపోర్టింగ్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి సో ఇదంతా కొంచెం టైం అనేది తీసుకుంటే ఫస్ట్ ఈసెట్ వాళ్ళది అయిపోయింది కాబట్టి ఈసెట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. ఈ ఎంసెట్ మొన్ననే అయిపోయింది, బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ ఫార్మసీ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా అగ్రికల్చర్ ఉంది కాబట్టి ఇదంతా కొంచెం ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనకు డేట్ అనేది మనకు జనవరి 31st 22 వరకు ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. సో అందరు కూడా సెట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత నేను అప్లై చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొంచెం టైం అంటే ఇది ఎందుకు చేశాను అని అన్నా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పేసి అనుకోవచ్చు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీకు వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏవైతే సెట్లు ఉన్నాయో ఈ సెట్లకు సంబంధించిన డీటెయిల్స్ మనకు ఫ్యూచర్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు టీఎస్ ఈపాస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ చెక్ చేస్తూనే ఉండండి. ఎందుకు చెప్తున్నాను, మీరు మర్చిపోయినా మీరు అప్లై చేయకపోయినా అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయినా ఏదైనా కారణాల చేత కనుక మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేసినట్లయితే అది మీరే పే చేయాల్సి వస్తుంది. ఈ ఫీజు అనేది మరీ గుర్తు చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా కమెంట్స్ ఏమొచ్చాయి, చాలా వరకు ఇవే ఇన్ఫర్మేషన్ వస్తుంది. నైస్ ఇన్ఫర్మేషన్, కీప్ గోయింగ్ సార్. ఒరిజినల్ కావాలా సార్ టీఎస్ ఈపాస్ అప్లై చేయడానికి? సో మనకు మ్యాక్సిమం ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్ స్కాన్ చేయండి. ఒరిజినల్ లేని పక్షంలో మీరు బ్లాక్ అండ్ వైట్ అయినా స్కాన్ చేయొచ్చు, బట్ నీట్గా స్కాన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ జైపాల్ అన్న, థ్యాంక్ యూ శేఖర్. ఏపీఎంసెట్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చింది. సో ఏపీకి సంబంధించిన అప్డేట్ కోసం బిఎస్జీ తెలుగు టెక్ అనే ఛానల్ మీరు విజిట్ చేయండి, దాంట్లో మీకు చాలా క్లారిటీ అయితే ఉంటుంది. సో రైట్, సో మ్యాక్సిమం ఇవే డీటెయిల్స్. ఎస్ఎస్సి డీటెయిల్స్ రాకపోతే ఏం చేయాలి అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే టీఎస్ ఈపాస్కి సంబంధించిన ఏ డౌట్ వచ్చినా టీఎస్ ఈపాస్ జైపాల్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ వస్తాయి. ఫ్రెష్ అప్లికేషన్స్ ఏంటిది, రెన్యువల్ అప్లికేషన్స్ ఏంటిది, ఈ అప్లికేషన్ చేసిన తర్వాత పెండింగ్ ఎట్ కాలేజ్ అంటే ఏంటిది, ఆధార్ అథెంటికేషన్ అంటే ఏంటిది, ఆధార్ పెండింగ్ అంటే ఏంటిది, బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అంటే ఏంటిది, బ్యాంక్ అకౌంట్ పెండింగ్ అంటే ఏంటి, ఫార్వర్డ్ ఎఫ్ఓ అంటే ఏంటి, పెండింగ్ స్టేటస్, ఈ విధంగా రకరకాల స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లలో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా దానిపైన నెంబర్ ఆఫ్ వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రావద్దు, అప్లికేషన్ ఫామ్ ముందే మీకు ఈ విధంగా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటే జాగ్రత్తగా అప్లై చేస్తారని చెప్పేసి గతంలో చేసిన వీడియోల ఆధారంగా వాటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీతో నేనైతే చాలా విషయాలు షేర్ చేసుకున్నాను ఈ అప్లికేషన్ వీడియోలో. కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకసారి ఇంకా ఏమైనా కామెంట్స్ వచ్చాయో చెక్ చేద్దాం. మ్యాక్సిమం ఇవే కామెంట్స్ ఎక్కువ వచ్చేసాయి. రిఫండ్ పైన ఒక వీడియో చేయండి. సో చాలామంది 5,000 10,000 అదేవిధంగా ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో రిఫండ్ టు బి రిఫండ్ అని చెప్పేసి ఉందో ఆ అమౌంట్ మీకు ఈ ఎంసెట్
అయిపోయిన తర్వాత 45 days 60 days కూడా టైం పట్టవచ్చు. అమౌంట్ ఎక్కడికి పోదు, మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో 5,000 10,000 పే చేస్తారు కొంతమంది ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజీకి షిఫ్ట్ అయినప్పుడు 5,000 10,000 20,000 రిఫండ్ కేసెస్ కూడా ఉన్నాయి. కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళ డబ్బులు కూడా మీకు ఒక 45 days నుంచి ఒక 60 days లోపు అయితే మీకు అమౌంట్ వస్తుంది. అమౌంట్ గురించి టెన్షన్ లేదు. సో గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అవును గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది, మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి టీఎస్ ఈపాస్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ చూడండి, బ్యాంకు పాస్బుక్ ఒకవేళ మీరు కరెక్ట్ అప్లోడ్ చేయకపోతే రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆధార్ కార్డు కరెక్ట్ అప్లోడ్ చేయకపోతే రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. స్టడీ సర్టిఫికేట్స్ కరెక్ట్ అప్లోడ్ చేయకపోతే అవి కూడా రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏంటి రెన్యువల్ ఎడిట్ అప్లికేషన్, ఫ్రెష్ అప్లికేషన్ ఎడిట్ ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే మీ అప్లికేషన్ ఫామ్లో ఏవైతే మీరు పొరపాట్లు చేస్తారో వాటికి సంబంధించిన సొల్యూషన్ కోసం వాళ్ళు లింక్స్ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను పదే చెప్తున్నాను, ఏదైతే నేను అప్లికేషన్ వీడియో చేశానో ఆ అప్లికేషన్ వీడియో 1కి 2 సార్లు చెక్ చేసుకొని ప్రతి డీటెయిల్స్ కూడా నీట్గా ఒక పేపర్లో మెయింటైన్ చేసుకుంటూ ఎంసెట్ ఓపెన్ అయినప్పుడు ఎంసెట్, ఐసెట్ ఓపెన్ అయినప్పుడు ఐసెట్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈపాస్ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. అండ్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈపాస్ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే రియంబర్స్మెంట్ స్కీమ్ ఉందో, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఈపాస్ అప్లికేషన్ అంటామో అవన్నీ కూడా రావాలంటే ఇక్కడ ఈపాస్ అప్లికేషన్ చేయాల్సిందే. మెయిన్గా సెట్ వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరికి వస్తాయి. సో ఇక్కడ ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందో వాళ్ళ డీటెయిల్సే వస్తాయి. ఫీ రియంబర్స్మెంట్ నో ఉందన్న నా డీటెయిల్స్ వస్తే రావు. ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో ఉన్న వాళ్ళు అప్లై చేస్తే ఏమవుతుంది, రిజెక్ట్ అవుతుంది. కన్వీనర్ కోట కింద జాయిన్ అయ్యి వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళే అప్లై చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా మేనేజ్మెంట్లో కానీ స్పాట్ అడ్మిషన్లో కానీ మీరు చేరినట్లయితే మీరు అప్లై చేయరాదు. ఒకవేళ చేసినా కూడా మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరైతే ఇదే వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం వాటిపైన ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంత మంచి వీడియో అయితే మీ ముందు దాకా వచ్చాను కాబట్టి ఒకసారి ఈ వీడియో ఎలా ఉంది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో, అన్ని గ్రూపులలో కూడా ఈ ఈపాస్కి సంబంధించిన వీడియోని అయితే మీరైతే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.